ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు పోలీసులు గురువారం నిర్వహించిన వాహన తనిఖీల్లో సుమారు 2 కోట్ల విలువైన 400 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకుని 2 అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేశారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన స్కార్పియో వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ముంచింగిపుట్టు మండలం లబూరు జంక్షన్ వద్ద ఎస్ఐపి నాని ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ శాఖల సంయుక్త బృందం వాహన తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ నుంచి కోరాపుట్టు, జైపూర్ వైపు వెళ్తున్న స్కార్పియో వాహనాన్ని అనుమానంతో ఆపి తనిఖీ చేయగా వాహనంలో 12 బస్తాల్లో దాచిన 400 కిలోల గంజాయి బయటపడింది. పోలీసులు వెంటనే గంజాయితో పాటు స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకుని అక్రమ రవాణాకు పాల్పడుతున్న 2 నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిని ఒడిశా రాష్ట్రానికి చెందిన అభిజిత్ మరియు ఘనశ్యామ్గా పోలీసులు గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో గంజాయి రవాణా వెనుక మరికొందరు కీలక నిందితులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారని జీమాడుగుల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ లక్ష్మణరావు, ముంచింగిపుట్టు ఎస్ఐపి నాని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.